Hi everyone, I'm Kedar and he's my father Vasudevaro. సో రీసెంట్గా మా ఫాదర్కి క్యాటరాక్ట్ సర్జరీ అయిన తర్వాత విజన్ అనేది డ్రాప్ అవ్వడం అయ్యింది. విజన్ డ్రాప్ అవుతే మేము ఇంకా డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే ఎంఆర్ఐ స్కాన్స్ తీసుకోమన్నారు. ఎంఆర్ఐ స్కాన్స్ తీసుకున్నాక ఏమైందంటే దేర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మై ఫాదర్కి ఒక ట్యూమర్ టైప్ ఉంది. సో ఆయన ఏం చేశారంటే కాకినాడలో టాప్ న్యూరో సర్జన్ని సజెస్ట్ చేశారు, డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. సో మేము డాక్టర్ని ఈ మంత్ సిక్స్త్ మీట్ అయ్యాం. సో ఇలా చెప్పాం, ఎంఆర్ఐ స్కాన్స్ చూపించిన తర్వాత ఇది మా ఫాదర్ది ఏంటి అని అడిగితే సార్ మొత్తం మళ్ళీ స్కాన్స్ అని చూసి ఒకసారి అన్నీ చేసి, సో ఆయన ఏం చెప్పారంటే మా ఫాదర్ ఒక ట్యూమర్ ఉంది, అది బినైనా లేదంటే మ్యాలిగ్నెంట్ అనేది ఇంకా చెప్పలేము, అది మనం చూస్తే తెలుస్తుంది, కానీ మ్యాక్సిమం బినైన్ అవ్వచ్చు అన్నారు. ట్యూమర్ అనేది కొంచెం క్రిటికల్ స్టేజ్లో ఉంది, ఆప్టికల్ నర్వ్ పైన ఉంది, అది సర్జరీ అయితే కంపల్సరీ పడుతుంది, కొంచెం క్రిటికల్ స్టేట్ అది అని చెప్పి అన్నారు. సర్జరీ అయితే ఇమీడియట్గా చేయాలన్నారు. సో మా రిలేటివ్స్ కానీ మా గ్రాండ్ మదర్ కానీ ఎవరైనా చెప్పడం ఏంటంటే డాక్టర్ కిరణ్ కుమార్ ఈజ్ ద కాకినాడ, నాట్ ఓన్లీ కాకినాడ, ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది టాప్ న్యూరో సర్జన్ అని చెప్పారు. సో మేము ఇంకా డైరెక్ట్గా ఇంకేం చూడకుండా డైరెక్ట్ సార్ దగ్గరికి వచ్చాము. సార్ ఈ సర్జరీ అనేది 1 వీక్ తర్వాత ప్లాన్ చేశారు. ఈ 1 వీక్ ప్రికాషన్స్ టాబ్లెట్స్ ఇవన్నీ ఇచ్చారు. సో అది వాడడంలో మా ఫాదర్కి కొంచెం పెయిన్ అనేది తగ్గింది, రిలీఫ్ వచ్చింది. 1 వీక్ తర్వాత సర్జరీ అనేది ఈ మంత్ ట్యూస్డే అయ్యింది. టుక్ అరౌండ్ 8 hours, 8.5 to 9 hours. 9 hours మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 అలా వరకు అట్లా అప్డేట్ లేదు, ఏం లేదు. సడన్గా సార్ ఒక 8.5 hours తర్వాత బయటకు వచ్చి సర్జరీ చాలా బాగుంది అన్నారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్న ట్యూమర్ని ఆయన అంత ఓపిక్గా 8 hours, ఒక లాంగ్ 8 hours తీసారంటే అసలు చాలా గ్రేట్. అసలు ఏ డాక్టర్ చేసి ఉండరు నాకు తెలిసినంత వరకు. ఎవరికన్నా కొంచెం టైం అనేది ఇది ఉంటుంది, పేషెన్స్ లెవెల్స్ అనేది చెప్పలేము ఎవరికి ఎంతవరకు ఉంటుంది, కానీ సార్కి మాత్రం 8 hours, దగ్గర 8.5 hours అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అయిన తర్వాత ఆయన నాకు సర్జరీ అవ్వకముందే ఒక వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు అసలు వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్, బోత్ గుడ్ ఎఫెక్ట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్, ఎవ్రీథింగ్ చెప్పారు క్లియర్గా. ఒక పేషెంట్ దగ్గర దాయాల్సిన అవసరం లేదు, క్లియర్గా ఏది ఉన్నట్టు మొత్తం చెప్పారు. కానీ ఆయన నాకు ఒకటే చెప్పారు, బిలీఫ్ మాత్రం వదలొద్దు, ట్రస్ట్ మాత్రం వదలొద్దు, మనం ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాం అన్నారు. అలాంటిది సర్జరీ 100% ఫుల్ సక్సెస్ చేశారు. మొత్తం ట్యూమర్ అనేది బయటకు తీసేశారు. ఇప్పుడు కంప్లీట్లీ ఫైన్. వెంటనే 48 hours పడుతుంది అన్నారు. అలాంటిది మా ఫాదర్ 24 hours మా ఫాదర్ కాన్షియస్నెస్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మా ఫాదర్ రికవరీ అనేది చాలా బాగా జరిగింది. ఇదంతా డాక్టర్ కిరణ్ కుమార్ సార్ వల్లే. సో వీఆర్ సో గ్రేట్ఫుల్ టు హిమ్. అపోలో హాస్పిటల్స్ ఈ మా ఫాదర్ని ట్రీట్ చేసే విధానం కానీ, రూమ్ క్లెన్లీనెస్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ, ఫుడ్ కానీ, డైట్ కానీ, ఎవ్రీథింగ్, అసలు హాస్పిటల్ స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. వాళ్ళు ఇంతలా సపోర్ట్ చేశారు కాబట్టి మా ఫాదర్కి అంత బ్రెయిన్ సర్జరీ అయిన 2 daysకి he was in normal position. Now he can speak, he can walk, he can talk, everything. Thank you Kiran Kumar garu. Thank you Apollo Hospitals Kakinada. This patient Vasudevaro has a major skull-based tumor. It's a meningioma which is encasing both the ICA, that is the internal carotid artery, and the ICA bifurcation on the left side with the region of the clinoid. It's a clinoidal meningioma. So based on its location, being on the left side, it is a very difficult surgery. To preserve the function is very important. So we were able to do a total excision of the tumor with preservation of all functions without any deficits. Though it took us time, we were able to dissect the blood vessels and preserve the brain structures and remove only the tumor. And patient had a very good recovery and could be discharged in 5 to 6 days time. Thank you.